రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తర్వాత ప్రజల అభ్యున్నతే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కొడిమ్యాల మండల కేంద్రంలో 65 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్లను బండి సంజయ్ ప్రారంభించారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభతో కలిసి కేంద్ర మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శివాజీ స్టాచ్యూ నుంచి అంగడి బజార్ వరకు కూడా చాలా రోజుల నుంచి ప్రజలందరూ తిరుగుతున్నారు. దానికి సంబంధించి ఈరోజు ఆ రోడ్ను అందరం కలిసి ప్రారంభోత్సవం చేస్తాం. ఇక్కడ నుండి ప్రజల యొక్క చిరకాల కోరికను తీర్చడం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఇతర గ్రామాల్లో ఈ మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా ఎంపీఆర్తో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి పైసలు కూడా ఇలా అన్ని కలిపి ఒకటే వేదికగా అందరం కలిసి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా చుప్పదండి నియోజకవర్గాన్ని అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవడానికి అందరం కలిసి నిర్ణయిస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా కలిసి ఉంటే అభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుందో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో అందరం కలిసి ఈ చుప్పదండి నియోజకవర్గాన్ని ఇంకా అందంగా తీర్చిదిద్దే చేస్తాం. ఇంకా ఎక్కువ గతంలో తీసుకొచ్చినాం. రాబోయే కూడా అందరం కలిసి తీసుకొస్తామని చెప్పి హామీ. ఇండియా అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పరస్పర సహకారంతో ఇలా అభివృద్ధి కార్యక్రమాలని ఈ చొప్పదండి నియోజకవర్గంలో అమలుపరచడం జరుగుతుంది. ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడతాం, ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తాం. మిగతా 5 సంవత్సరాలు మా దృష్టి అంతా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి మీదనే దృష్టి పెడతాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి విషయంలో రాజీ పడకూడదని చెప్తున్నారు. మన ఇక్కడ కరీంనగర్కు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా ఈ చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి దగ్గర కూడా భాగస్వాములు అవుతారు. మేము ఈ సంవత్సర కాలంలోనే ఈ మండలంలో పాటు పక్కన 5 మండలాల్లో కూడా ఈజీఎస్ కానీ ఇతరత్ర పనులు కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రజలు ఏ అవసరం ఉన్నా కూడా వారికి నిరంతరం అందుబాటులో ఉండి వారు అడిగిన పని చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే